రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. కరీంనగర్ పర్యటనలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని అణగారిన వర్గాల ప్రజల జీవన విధానంలో మార్పు తేవాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా తమ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను రూపొందించిందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి భావం వచ్చి మీ మాధ్యమంగా అంటే పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇవాళ దేశవ్యాప్తంగా మీరు చెప్తున్నారు మా తెలంగాణకి ఏమిటి అని. ఇవాళ మీ మాధ్యమంగా మేము తెలియజేస్తున్నాము, రహదారి, రైలు, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించి 18,754 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామీణ రహదారుల యొక్క అభివృద్ధి ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద 6,980 కోట్ల రూపాయలు ఇవాళ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్లో మనం ఉన్నాం, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ రాష్ట్ర రహదారి విస్తరణ మరియు డబుల్ లైన్కి సంబంధించి 3,210 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో జాతీయ రహదారుల యొక్క అభివృద్ధికి గాను 4,380 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రానికి 12,943 కోట్ల రూపాయలు అంటే దగ్గర 13,000 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మాధ్యమంగా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇవాళ 8,450 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకి లబ్ధి చేకూరేటువంటి విషయం ఎంఎస్పి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అదేవిధంగా వరంగల్, నిజామాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి గాను 79 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి రావడం జరిగింది. ఇక మున్ముందు అంటే వీటితోటి కేంద్ర ప్రభుత్వం ఆగదు. నరేంద్ర మోడీ గారి లక్ష్యం 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అని, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించాలి అని. నిన్న మొన్నటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశం అనుకున్నాం, కానీ 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం అందరం వికసిత్ భారత్ని చూడాలని. కనుక అటువంటి వికసిత్ భారత్ని చూడాలి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఎప్పుడైతే వారికి సంక్షేమాన్ని అందిస్తూ మనం ముందుకు వెళ్తామో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. మనం ఏదైతే 3వ ఆర్థిక శక్తిగా మన భారతదేశాన్ని చూడాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ సంకల్పంలో భాగంగానే ఇవాళ ఈ రకమైనటువంటి కార్యాచరణతోటి భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక మంత్రి గారు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి మాధ్యమంగా వారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ దేశం, రాష్ట్రం యొక్క అభివృద్ధిని సాధిస్తూ దేశ సర్వతోముఖ అభివృద్ధిని సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేసుకునేటువంటి విషయం, ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ, మొన్న జరిగింది ఒక సర్వే, ఇండియా టుడే వారు అనుకుంటాను చేశారు సర్వే, ఇవాళ ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఎంత వస్తుంది ఓటు శాతం అని చెప్పి చూసినట్లయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 49% వస్తే ఇప్పుడు కనుక మీరు నిర్వహిస్తే 52% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇండియా టుడే చేసినటువంటి సర్వేలో బయటపడినటువంటి విషయం. ఇవన్నీ ఏమిటంటే దేశ ప్రజలు గమనిస్తున్నారు, దేశ నాయకత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందో గమనిస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే, కళ ఏదైతే మందుందో అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించే ప్రజలు ఈ రకంగా మరి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు అని చెప్పి భావిస్తూ మీ మాధ్యమంగా ఈ విషయాలు ప్రజలకి చేరువ చేయాలి అనేటువంటి ప్రయాసలో భాగంగా నన్ను ఇక్కడికి పంపించినటువంటి సందర్భంలో
కేంద్ర రాష్ట్ర జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.